వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఆ విమర్శలు శృతి మించితేనే అసలు ప్రమాదం. సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోతే అది సొంత పార్టీకే చేటు తెస్తుందని జనసేనాని పవన్ కళ్యాణ్ గట్టిగా డిసైడ్ అయ్యారు. అందుకే జన సైనికులు, వీర మహిళలు, నాయకులకు సోషల్ మీడియా వాడకంపై ఒక పక్కా లక్ష్మణ రేఖ గీశారు. వ్యక్తిగత దూషణలకు దిగొద్దని, మహిళలను కించపరచొద్దని, కూటమి స్ఫూర్తిని దెబ్బతీయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో మార్గదర్శకాలు జారీ చేయడానికి దారితీసిన పరిస్థితులేంటి? ప్రత్యర్థుల ట్రాప్లో పడొద్దని ఆయన ఎందుకు హెచ్చరిస్తున్నారు? ఇక జనసేన డిజిటల్ కల్చర్లో రాబోతున్నటువంటి ఆ పెను మార్పులు ఏంటో ఇప్పుడు డెప్త్గా విశ్లేషిద్దాం. సోషల్ మీడియా అనేది ఇప్పుడు రాజకీయాల్లో ఒక బ్రహ్మాస్త్రంలా మారిపోయింది. అయితే ఈ అస్త్రాన్ని సరిగ్గా వాడకపోతే అది తిరిగి మనల్నే దెబ్బతీసే ప్రమాదం ఉంది. సరిగ్గా ఈ లాజిక్ని పసిగట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లొద్దని ఆయన తేల్చి చెప్పడం వెనుక బలమైన రాజకీయ సామాజిక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలు కావాలనే రెచ్చగొట్టే వ్యూహాలు పన్నుతున్నప్పుడు ఆవేశంతో స్పందిస్తే అసలుకే మోసం వస్తుందని ఆయన గ్రహించారు. విమర్శకు, వ్యక్తిగత దూషణకు మధ్య ఉన్న సన్నని గీతను చెరిపేస్తే అది పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుందని పవన్ భావిస్తున్నారు. అందుకే భాషా నియంత్రణ పాటించాలని, హుందాగా వ్యవహరించాలని ఆయన పదే పదే సూచిస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేయడం జనసేన సిద్ధాంతాలకు విరుద్ధమని ఆయన శ్రేణులకు స్పష్టం చేస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా పార్టీని ఒక నిర్మాణాత్మక దిశగా నడిపించేందుకు పవన్ కళ్యాణ్ బలమైన పునాది వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శ అనేది విధానాలపై ఉండాలి తప్ప వ్యక్తులపై కాదన్నది పవన్ కళ్యాణ్ ప్రధాన ఉద్దేశం. పార్టీ సిద్ధాంతాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సోషల్ మీడియాలో స్పందించడం వల్ల పార్టీకి దీర్ఘకాలికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. ఆవేశపూరిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం వాడటం వల్ల సామాన్య ప్రజల్లో పార్టీపై ఒక రకమైన వ్యతిరేక భావన ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తటస్థ ఓటర్లు ఇలాంటి భాషను తీవ్రంగా అసహ్యించుకుంటారు. అందుకే సోషల్ మీడియా వేగాన్ని దృష్టిలో పెట్టుకుని నాయకులు, కార్యకర్తలు తీవ్రమైన సంయమనం పాటించాలని పవన్ సూచిస్తున్నారు. వ్యక్తిగత అభిప్రాయ స్వేచ్ఛ పేరుతో పార్టీ గీసిన గీతను దాటితే అది క్రమశిక్షణారాహిత్యమే అవుతుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు, బాధ్యతారాహిత్యానికి మధ్య ఉన్న తేడాను జనసైనికులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలోనే పార్టీ అధికారిక వైఖరికి కట్టుబడి పనిచేస్తేనే ప్రత్యర్థుల విమర్శల్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలమన్నది జనసేనాని వ్యూహంగా కనిపిస్తోంది. మహిళల్ని గౌరవిస్తూ మాట్లాడాలనే సూచన రాజకీయ సోషల్ మీడియా సంభాషణల్లో అత్యంత కీలకం. గతంలో ప్రత్యర్థి పార్టీల నేతల మహిళల పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తించారో, దానివల్ల వారు రాజకీయంగా ఎంత మూల్యం చెల్లించుకున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ తప్పును జనసేన శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. మహిళలపై వ్యాఖ్యల విషయంలో రాజకీయ విమర్శకు ఖచ్చితమైన పరిమితులు ఉండాలని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఆడపడుచులని గౌరవించడం భారతీయ సంస్కృతిలో భాగమని, దాన్ని రాజకీయాల్లోనూ కొనసాగించాలని ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రత్యర్థులు ఎంతగా రెచ్చగొట్టినా మహిళల విషయంలో హుందాతనం కోల్పోకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఒక్క నిర్ణయం జనసేన పార్టీకి మహిళా ఓటర్లలో మరింత సానుకూలతను పెంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహిళల పట్ల గౌరవం అనేది కేవలం మాటల్లో కాకుండా సోషల్ మీడియా పోస్టుల్లోనూ కనిపించాలన్నది పవన్ కళ్యాణ్ అంతరంగం. పార్టీ అంతర్గత అంశాలను సోషల్ మీడియాలో బహిరంగంగా చర్చించడం వల్ల పార్టీ ఐక్యతపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ విషయాన్ని పసిగట్టిన పవన్ కళ్యాణ్ అంతర్గత సమస్యల్ని రచ్చకెక్కిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఏ పార్టీలోనైనా భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం, కానీ వాటిని 4 గోడల మధ్య పార్టీ వేదికలపై చర్చించుకోవాలి తప్ప ఫేస్బుక్, ట్విట్టర్లలో కాదని ఆయన స్పష్టం చేశారు. ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వల్ల ప్రత్యర్థి పార్టీలకు అనవసరంగా ఆయుధం ఇచ్చినట్లవుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించే వ్యాఖ్యల విషయంలో జనసైనికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విమర్శను, పార్టీ వ్యతిరేక ప్రచారాన్ని వేరు చేసి చూడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఆయన గుర్తు చేశారు. అంతర్గత విభేదాలు సృష్టించే ప్రయత్నాల్ని తిప్పికొడుతూనే పార్టీ ఐక్యతను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని చెలరేగిపోతే అది పార్టీ పునాదులకే ఎసరు పెడుతుందని పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు. అందుకే క్రమశిక్షణ విషయంలో ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు భాగస్వామ్య పక్షాలతో ఎలా వ్యవహరించాలి, ప్రత్యర్థులు పడేటువంటి సోషల్ మీడియా ట్రాప్లో పడకుండా ఎలా తప్పించుకోవాలి, జన సైనికులకు పవన్ ఇచ్చిన ఆ దిశానిర్దేశం ఏంటో కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని కాపాడేలా మాట్లాడాలని పవన్ కళ్యాణ్ సూచించడం వెనుక చాలా పెద్ద రాజకీయ ప్రాధాన్యత దాగుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకం. ఈ సమయంలో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సోషల్ మీడియా వ్యాఖ్యలు చిచ్చుపెట్టే ప్రమాదం ఉంది. చిన్న చిన్న మనస్పర్ధల్ని భూతద్దంలో చూపిస్తూ ప్రత్యర్థి పార్టీలు చేసే విష ప్రచారాల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత జన సైనికులపై ఉందని పవన్ గుర్తు చేస్తున్నారు. మిత్రపక్షాల నాయకులపై ఎలాంటి విమర్శలు చేయకూడదని, ప్రభుత్వ నిర్ణయాలకు అండగా నిలబడాలని ఆయన స్పష్టం చేశారు. కూటమిలో చీలిక తీసుకురావాలని చూస్తే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో చేసే ఒక చిన్న తప్పు పోస్టు కూడా కూటమి బంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉన్నందున ప్రతి అడుగు ఆచితూచి వేయాలని ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయ ప్రత్యర్థుల సోషల్ మీడియా ప్రచార వలలో పడకుండా ఉండటం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత అవసరం. తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే ప్రచారాల్ని గుర్తించడంలో కార్యకర్తలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచిస్తున్నారు. ప్రత్యర్థులు కావాలనే వివాదాస్పద అంశాల్ని తెరపైకి తెచ్చినప్పుడు వాటికి ఆవేశంగా బదులివ్వకుండా సంయమనం పాటించాలని ఆయన కోరుతున్నారు. విష ప్రచారాల్ని తిప్పికొట్టాలి అనే సూచనను అమలు చేసే సమయంలో కార్యకర్తలు స్వయంగా వివాదాస్పద భాషను ఉపయోగించకుండా హుందాగా సమాధానం చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్ని ఫ్యాక్ట్స్తో ఎదుర్కోవాలి తప్ప బూతులతో కాదన్నది జనసేన సిద్ధాంతం. ప్రత్యర్థులు గీసిన ట్రాప్లో పడితే మన ఎజెండా పక్కదారి పడుతుందని, అందుకే ఎల్లప్పుడూ పార్టీ ఎజెండా మీదే ఫోకస్ పెట్టాలని ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సోషల్ మీడియా స్వేచ్ఛ, పార్టీ క్రమశిక్షణ మధ్య సమతుల్యతను సాధించడం ఏ రాజకీయ పార్టీకైనా ఒక పెద్ద సవాల్. కార్యకర్తల వ్యక్తిగత అభిప్రాయాలకు పార్టీ అధికారిక వైఖరికి మధ్య స్పష్టమైన గీత ఉండాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతి కార్యకర్త పార్టీకి ప్రతినిధిగా కనిపించే పరిస్థితిలో వారి వ్యక్తిగత పోస్టులు పార్టీ ప్రతిష్టను నేరుగా ప్రభావితం చేస్తాయి. అందుకే పార్టీ లైన్కు విరుద్ధంగా ఎవరూ వ్యవహరించకూడదని ఆయన కఠినంగా చెబుతున్నారు. భిన్నాభిప్రాయాలకు పార్టీ లోపల అవకాశం ఉన్నప్పటికీ వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టడం ద్వారా జరిగే నష్టాన్ని ఆయన వివరిస్తున్నారు. ఈ 9 మార్గదర్శకాల్ని ఒక సమగ్ర సోషల్ మీడియా ప్రవర్తన నియమావళిగా పరిగణిస్తాయి. అందులో క్రమశిక్షణ, హుందాతనం అనేవి అత్యంత కీలకమైన అంశాలుగా కనిపిస్తున్నాయి. ఈ రూల్స్ని పక్కాగా పాటిస్తే జనసేన పార్టీకి డిజిటల్ స్పేస్లో తిరుగులేని ఇమేజ్ వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. జనసేనాని ఇచ్చిన ఈ 9 సూత్రాలు కేవలం మార్గదర్శకాలు మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు వేసిన బలమైన పునాదులు. సోషల్ మీడియాలో ఒకప్పుడు అగ్రెసివ్గా ఉన్న జన సైనికులు ఇప్పుడు డిఫెన్సివ్గా, లాజికల్గా ఎలా మారబోతున్నారు? పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం జనసేన డిజిటల్ రాజకీయ సంస్కృతిలో ఎలాంటి పెను మార్పులు తీసుకురాబోతోందో ఇప్పుడు చూద్దాం. పార్టీ అధ్యక్షుడి ఈ మార్గదర్శకాలు జనసేన డిజిటల్ రాజకీయ సంస్కృతిలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకురాగలవని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఒక రకమైన అగ్రెసివ్ అప్రోచ్తో వెళ్లిన జన సైనికులు ఇకపై మరింత బాధ్యతాయుతంగా, లాజికల్గా వ్యవహరించే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో పార్టీ ప్రతిష్టపై దీని ప్రభావం అత్యంత సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. ఒక హుందాతనంతో రాజకీయ పార్టీగా జనసేనను ప్రజల్లో నిలబెట్టేందుకు ఈ మార్గదర్శకాలు ఒక కవచంలా పనిచేస్తాయి. విమర్శలు చేసేటప్పుడు కూడా ఒక స్థాయిని మెయింటైన్ చేయడం ద్వారా మేధావులు, విద్యావంతుల మద్దతును పార్టీ సులభంగా కూడగట్టుకోగలదు. ప్రత్యర్థులు ఎంత రెచ్చగొట్టినా జన సైనికులు సంయమనం పాటిస్తే అంతిమంగా నైతిక విజయం జనసేనదే అవుతుంది. ఈ డిజిటల్ క్రమశిక్షణ అనేది భవిష్యత్తులో ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఒక రోల్ మోడల్గా నిలిచే అవకాశం లేకపోలేదు. సోషల్ మీడియాలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఒకే తాటిపై నడవాలన్నది పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యం. ఎవరికి వారు సొంత ఎజెండాతో పోస్టులు పెడితే అది పార్టీకి నష్టం చేకూరుస్తుందని ఆయన భావిస్తున్నారు.
అందుకే ఒక యూనిఫైడ్ వాయిస్తో పార్టీ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచిస్తున్నారు. ప్రభుత్వ విజయాల్ని, కూటమి చేస్తున్న మంచి పనుల్ని సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని ఆయన గుర్తు చేస్తున్నారు. నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో పాజిటివ్ అంశాల్ని మరుగున పడనివ్వకూడదని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అనే 2 చక్రాలపై నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి సోషల్ మీడియాలో అండగా నిలబడటం ద్వారా ప్రజల్లో ప్రభుత్వానికి మరింత సానుకూలతను పెంచవచ్చని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని సూచించడం పార్టీ రాజకీయ ప్రతిష్టను అమాంతం పెంచుతుంది. సాధారణంగా రాజకీయాల్లో బూతులు తిట్టుకోవడం, వ్యక్తిగత జీవితాల్ని టార్గెట్ చేయడం అనేది ఒక ట్రెండ్గా మారిపోయింది. ఈ ట్రెండ్కు చెక్ పెడుతూ పాలిటిక్స్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించాలని పవన్ కళ్యాణ్ తపిస్తున్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్న తన ఆశయానికి సోషల్ మీడియా వేదికగా కార్యరూపం దాల్చాలని ఆయన భావిస్తున్నారు. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం వల్ల వచ్చే తాత్కాలిక ఆనందం కంటే విధానపరమైన లోపాల్ని ఎత్తిచూపడం వల్ల వచ్చే శాశ్వత గుర్తింపు గొప్పదని ఆయన శ్రేణులకు నోరిపోస్తున్నారు. ఈ విధానం వల్ల జనసేన పార్టీ ఒక పరిణితి చెందిన రాజకీయ శక్తిగా సమాజంలో గుర్తింపు పొందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియా అనేది 2 అంచుల కత్తి లాంటిది. దాన్ని సరిగ్గా వాడితే పూలమాలవుతుంది, తేడా వస్తే మెడకు ఉరితాడవుతుంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన పవన్ కళ్యాణ్ తన సైన్యాన్ని ఒక క్రమశిక్షణ కలిగిన సైన్యంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. ఫేక్ న్యూస్ను ఎలా ఎదుర్కోవాలి, పార్టీ ప్రతిష్టను ఎలా కాపాడాలి అన్నటువంటి అంశాలపై ఆయన ఇచ్చిన క్లారిటీ జనసేన భవిష్యత్తుకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు విశ్లేషిద్దాం. తప్పుడు సమాచారం రెచ్చగొట్టే ప్రచారాన్ని గుర్తించడానికి కార్యకర్తలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ సూచిస్తున్నారు. ప్రత్యర్థులు వదిలే ఫేక్ న్యూస్ బాంబుల్ని నిర్వీర్యం చేయడానికి సరైన సమాచారం, వాస్తవ గణాంకాలు చేతిలో ఉండాలని ఆయన చెబుతున్నారు. గుడ్డిగా దేన్ని నమ్మకుండా ఫ్యాక్ట్ చెక్ చేసుకున్న తర్వాతే సోషల్ మీడియాలో స్పందించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. దీనివల్ల పార్టీ విశ్వసనీయత పెరుగుతుందని, ప్రజలు జనసేన చెప్పే మాటల్ని నమ్ముతారని ఆయన భావిస్తున్నారు. ఆవేశంతో తప్పుడు పోస్టులు పెట్టి తర్వాత నాలుగు ఖర్చుకునే పరిస్థితి రాకూడదని ఆయన శ్రేణులను హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టే ముందు అది పార్టీకి లాభం చేస్తుందా లేక నష్టం చేస్తుందా అని 1కి 2 సార్లు ఆలోచించుకోవాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహా అక్షర సత్యం. పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే ప్రయత్నాల్ని తిప్పికొట్టాలని సూచించడం పార్టీ ఐక్యతను ఏ విధంగా బలోపేతం చేస్తుందంటే, ప్రత్యర్థుల కుట్రల్ని ముందుగానే పసిగట్టడం ద్వారా మనలో మనకు గొడవలు పెట్టి చలిమంట కాచుకోవాలని చూసే శక్తులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాయి. అలాంటి వారి ట్రాప్లో పడి సొంత నాయకులపైనే విమర్శలు చేస్తే అది పార్టీ పునాదులకే ప్రమాదం. అందుకే ఎవరైనా రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని, అనుమానం వస్తే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని పవన్ సూచిస్తున్నారు. ఈ విధానం వల్ల కార్యకర్తల మధ్య సమన్వయం పెరుగుతుంది. పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదుగుతుంది. అంతర్గత విషయాల్ని గోప్యంగా ఉంచడం అనేది ఒక క్రమశిక్షణ కలిగిన సంస్థకు అత్యంత అవసరం అన్నది పవన్ కళ్యాణ్ మార్గదర్శకాల సారాంశం. విమర్శను, పార్టీ వ్యతిరేక ప్రచారాన్ని ఎలా వేరు చేయాలి అన్నది కార్యకర్తలు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తిచూపడం విమర్శ అయితే, పనిగట్టుకుని అబద్ధాలు ప్రచారం చేయడం పార్టీ వ్యతిరేక ప్రచారం అవుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను గ్రహించి దానికి తగ్గట్టుగా కౌంటర్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచిస్తున్నారు. పార్టీ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో మనం కూడా వాళ్ల స్థాయికి దిగజారకూడదని ఆయన పదే పదే చెబుతున్నారు. మన భాష, మన సంస్కారం మన పార్టీ ఇమేజ్ని డిసైడ్ చేస్తాయని ఆయన గుర్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మనం వాడే ప్రతి పదం జనసేన సిద్ధాంతాలకు అద్దం పట్టేలా ఉండాలన్నది పవన్ కళ్యాణ్ ఆకాంక్ష. ఈ 9 మార్గదర్శకాల్ని ఒక సమగ్ర సోషల్ మీడియా ప్రవర్తన నియమావళిగా పరిగణిస్తే అందులో అత్యంత కీలకమైన అంశం క్రమశిక్షణ. ఒక సైన్యం ఎంత బలంగా ఉన్నా క్రమశిక్షణ లేకపోతే యుద్ధంలో గెలవలేదు. అలాగే జనసేనకు ఎంత ప్రజాదరణ ఉన్నా సోషల్ మీడియాలో క్రమశిక్షణ లేకపోతే రాజకీయ యుద్ధంలో విజయం సాధించడం కష్టం. అందుకే పవన్ కళ్యాణ్ ఈ రూల్స్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వీటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఆయన వెనకాడరని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మార్గదర్శకాల అమలుతో జనసేన సోషల్ మీడియా వింగ్ మరింత పదునుగా, మరింత బాధ్యతాయుతంగా తయారవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మొత్తం మీద పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలకబోతోంది. సోషల్ మీడియాని కేవలం బురద చల్లే వేదికలా కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ విజయాల్ని వివరించడానికి ఉపయోగపడే ఒక నిర్మాణాత్మక వేదికగా మార్చాలని ఆయన సంకల్పించారు. ఈ మార్పును జన సైనికులు ఎంత త్వరగా అందిపుచ్చుకుంటే పార్టీకి అంత మంచిది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలంటే ఇలాంటి డిజిటల్ క్రమశిక్షణ అత్యంత అవసరం. రాబోయే రోజుల్లో ఈ మార్గదర్శకాలు జనసేనను ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు. సోషల్ మీడియా అనేది ఒక పదునైన ఆయుధం. దాన్ని ప్రత్యర్థులపై వాడాలి కానీ మన చేతులు తెగేలా వాడుకోకూడదు. సరిగ్గా ఇదే లాజిక్తో పవన్ కళ్యాణ్ తన సైన్యానికి పక్కా దిశానిర్దేశం చేశారు. బూతులు, వ్యక్తిగత దూషణలు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు వీటన్నిటికీ చెక్ పెడుతూ జనసేనను ఒక హుందాయి అయిన పార్టీగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి స్ఫూర్తిని కాపాడుతూ ప్రత్యర్థుల ఫేక్ న్యూస్ ట్రాప్లో పడకుండా ముందుకు సాగాలని ఇచ్చినటువంటి ఈ పిలుపు జనసేన డిజిటల్ కల్చర్లో ఒక పెను మార్పు తీసుకురావడం ఖాయం. పవన్ గీసిన ఈ లక్ష్మణ రేఖను జన సైనికులు ఎంత పక్కగా పాటిస్తారో రాబోయే రోజుల్లో పార్టీకి అంత మంచి జరుగుతుంది. ఇది వాటి బర్నింగ్ ఇష్యూ.